మరో సంఘటన. బాగా వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడు సమయం మధ్యాహ్నం అవుతుంది. ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి, పెద్ద పెద్ద శబ్దాలతో. అసలు ఒంటరిగా ఉంటే ఎంతటి కండలు తీరిన వస్తాదైనా సరే భయపడేంత శబ్దాలు అవి. మన ఇంటి ఎదురుగా ఉన్న పాల్ డిపోలో ఓ చిన్న దూడని కట్టేసి ఉన్నారు. అది ఎంతో భయపడింది. అటు ఇటు పరిగెత్తుతూ అంబా అంబా అని అరుస్తున్నది. దాని అరుపు విని కిటికీలో నుంచి చూశాను నేను. ఏం చేయాలో తెలియలేదు. నాకు అసలే కొత్త వాతావరణం ఇక్కడ. సరేలే అని కిందకు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళేమో పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ పైకి వెళ్ళి కిటికీలో నుంచి చూశాను. అది ఇంకా అరుస్తూ పరిగెడుతున్నది అటు ఇటు కంగారుగా. సరే, ఏదైతే అది అయిందిలే అని అనుకుంటూ కిందకి వెళ్ళి దాన్ని లోపలికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇంతలో దాని తల్లి ఆవు ఎక్కడి నుండి వచ్చిందో పరుగున వచ్చింది. ఆవు బయట నుండి అరుస్తున్నది. అంటే నేను వచ్చేశాను అన్నట్టుగా. దూడ అనుకున్నది, ఇంకా నాకేమీ, అమ్మ వచ్చిందిగా అన్నట్లుగా ధైర్యంగా ఉంది. ఆవు బయట నుండి గేటును కొమ్ములతో కుమ్ముతున్నది, కానీ తలుపులు తెరుచుకోవడం లేదు. నేను వెళ్ళి గేటును తీస్తాము అనుకున్నా, కానీ అది కుమ్ముతుందేమో అని భయం. ఇంతలో ఆ ఆవు తల్లి ఎంత తెలివిగా ఆలోచించిందంటే, గేటు దగ్గరగా వెళ్ళి కొంచెం కాళ్ళు పైకెత్తి కొమ్ములతో గేటుకు ఉన్న గొళ్ళెం పైకి లేపి తలుపును తోసింది. అంతే, తలుపులు 2 బార్లా తెరుచుకున్నాయి. వెంటనే లోనికి వెళ్ళి తన దూడను ప్రేమతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పాలను ఇచ్చింది. దూడ తన తల్లిని చూసిన ఆ చూపు, నువ్వుంటే చాలమ్మా, నాకు ఏమీ జరగదు అన్నట్టుగా అనిపించింది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. ఉండి ఉంటే ఈ దృశ్యాలు ఎంతో వైరల్ అయి ఉండేది.